హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను అందరికీ ఒక మంచి యూస్ఫుల్ వెబ్సైట్ చెప్పబోతున్నాను. ముఖ్యంగా జేఎన్టీయూ యూనివర్సిటీలో ఎవరైతే అప్లై చేసుకుంటారో సర్టిఫికేట్స్ కోసం వాళ్ళకైతే చాలా యూస్ఫుల్. మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా సరే షేర్ చేయండి, ముఖ్యంగా జేఎన్టీయూలో సర్టిఫికేట్స్ అప్లై చేసిన వాళ్ళకి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, సర్టిఫికేట్స్ వన్స్ మీరు అప్లికేషన్ పెట్టాక మనకి యూనివర్సిటీ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాదు. మేము పంపించాము అని మెసేజ్ రాదు, మేము పంపించలేదు అని మెసేజ్ రాదు. ఇలాంటప్పుడు మరి మీ సర్టిఫికెట్స్ ఎక్కడున్నాయో అలా తెలుసుకోవాలంటే జేఎన్టీయూకే ఆన్లైన్ సర్వీసెసే కాకుండా స్టేటస్ ఆఫ్ అప్లికేషన్ అనే స్పెషల్ లింక్ ఉంది. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. దీని ద్వారా మీరు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఒకవేళ ఒరిజినల్ డిగ్రీ అప్లై చేస్తే ఒరిజినల్ డిగ్రీ అని సెలెక్ట్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి సబ్మిట్ చేయండి. అప్పుడు మీకు స్టేటస్ ఎలా చూపిస్తుందంటే, ఇఫ్ ఇట్ ఈస్ ప్రింటెడ్ అని, నాట్ ప్రింటెడ్ అయితే నాట్ ప్రింటెడ్ అని చూపిస్తుంది. ఈ విధంగా మీ యొక్క సర్టిఫికేట్ ప్రింటింగ్ స్టేటస్ని మీరు తెలుసుకోవచ్చు. నేను ర్యాండమ్గా ఒక నెంబర్ని అయితే క్లిక్ చేస్తున్నాను. మీకు అది ఎలా చూపిస్తుందో చూపిస్తున్నాను. సో నాట్ ప్రింటెడ్ అని వచ్చింది. సో నాట్ ప్రింటెడ్ అయితే నాట్ ప్రింటెడ్ అని, ప్రింటెడ్ అయితే గ్రీన్ కలర్లో ప్రింటెడ్ అని వస్తుంది. దీని ద్వారా మీ యొక్క స్టేటస్, అప్లికేషన్ స్టేటస్ని అలాగే ప్రింటెడ్ వర్షన్ని తెలుసుకొని మీరు యూనివర్సిటీకి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ని కలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యంగా ఇది ఎవరికి యూస్ఫుల్ అంటే మైగ్రేషన్ సర్టిఫికేట్ అప్లై చేసిన వాళ్ళకి ఈ వెబ్సైట్ చాలా యూస్ఫుల్. మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మైగ్రేషన్ సర్టిఫికేట్ అప్లై చేస్తే వెంటనే వాళ్ళకి ఈ లింక్ని షేర్ చేయండి. ముఖ్యంగా ఎందుకు అంటే, మైగ్రేషన్ సర్టిఫికేట్ అప్లై చేసిన వాళ్ళకి పోస్ట్ ద్వారా అయితే మైగ్రేషన్ సర్టిఫికేట్ రాదు. ఖచ్చితంగా వాళ్ళు యూనివర్సిటీకి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి వాళ్ళకి వెబ్సైట్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.